Hello everyone, welcome back to my channel. సో ఈరోజు మనం టాప్ కే ఎలిమెంట్స్ ప్రాబ్లం నెంబర్ 347 ఇన్ లీడ్ కోడ్ విచ్ ఇస్ ఎ మీడియం ప్రాబ్లం. యాక్చువల్లీ ఈజీ. సో మీకు ఈజీగా ఎలా చేయాలో నేను ముందుగా చెప్తాను. లెట్స్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్. టాప్ కే ఎలిమెంట్స్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ కే. ఒక నమ్స్ అరే ఒక ఇంటీజర్ కే ఇచ్చారు. రిటర్న్ k most frequent elements. You may return the answer in any order. We have to return the k most frequent elements. What do you mean by frequency? ఎన్నిసార్లు రిపీట్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందా అనేది ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే 1 3 టైమ్స్ వచ్చింది, సో 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైం వచ్చింది. సో టాప్కి అంటే ఫస్ట్ 3 టైమ్స్ 1 వచ్చింది కాబట్టి టాప్కి అంటే టాప్ 1 టాప్ 2 అంటే టాప్ 2 రిటర్న్ చేయాలి. టాప్ 2లో టాప్ 1 సెకండ్ది 2. సో 1 3 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఈజ్ 1, సెకండ్ మోస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 2. సో వీ హ్యావ్ టు రిటర్న్ 1 and 2. సో దానికి మనం ఫస్ట్గా ఏం చేయాలి, ఆబ్వియస్గా మనం దానికి ఫ్రీక్వెన్సీస్ కౌంట్ చేసుకోవాలి. సో మనం ఫ్రీక్వెన్సీస్ కౌంట్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, బట్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ వన్ ఈజ్ యూజింగ్ హ్యాష్ మ్యాప్. సో ముందుగా మనం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసి చూద్దాం. సో హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కౌంట్ చేసుకుందాం, ఫ్రీక్వెన్సీని కౌంట్ చేసుకుందాం. సో ఆ అరేని ఇటరేట్ చేసుకుంటూ సో మ్యాప్ డాట్ నమ్ మ్యాప్ డాట్ సో ఎవరికన్నా ఈ సింటాక్స్ అర్థం కాకపోతే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ముందుగా మనం నమ్ అనే కీని మ్యాప్లో పెడుతున్నాం. మ్యాప్ డాట్ గెటర్ డిఫాల్ట్ అంటే ఒకవేళ మ్యాప్లో నమ్ ఉంటే దాని వాల్యూ వచ్చింది, లేకపోతే 0 అయ్యిద్ది. అంటే మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఒక నంబర్ని ఇప్పుడు 2 ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ 1 అనేది మ్యాప్లో ఉంటుంది విత్ ద ఫ్రీక్వెన్సీ 1. సో ఆల్రెడీ 1లో మ్యాప్లో 1 ఉంది కాబట్టి మనకేమొచ్చింది, ఇక్కడికి 1 వచ్చింది. ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసేటప్పుడు 1 అనేది మ్యాప్లో లేదు కాబట్టి 0 ఉండిద్ది. సో దానికి మనం ఒకటి యాడ్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇంక్రీజ్ అయ్యిద్ది. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. మనం ఏం చేయాలి, మనకి టాప్ కే ఎలిమెంట్స్ కావాలి. టాప్ కే అంటే కే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్నెవర్ మనకి టాప్ కే, లీస్ట్ కే, ఇట్లా కేకే అనే వర్డ్ వచ్చినప్పుడు మనం బ్లైండ్గా ప్రయారిటీ క్యూ యూజ్ చేయాలి. ప్రయారిటీ క్యూ అంటే హీప్స్, మ్యాక్స్ హీప్, మిన్ హీప్. సో మనకి టాప్ 10 అన్నాడు కాబట్టి మనం మిన్ హీప్ యూజ్ చేయాలి. మిన్ హీప్ అంటే ఏంటి, మనకి రూట్లో ఎప్పుడు చిన్న ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి మనం ఆ చిన్నదాన్ని తీసేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్కి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ మిగులుతాయి. అంటే టాప్లో మనకి ఎప్పుడు లీస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ ఉంటుంది. మనం దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే, పోల్ చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్లో మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ మిగులుతాయి. అది ఎట్లనో చెప్తాం. ముందు మనం ప్రయారిటీ క్యూ క్రియేట్ చేసుకున్నాం.
సో హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. అంటే మనం దేనికి ఆధారంగా ఎలిమెంట్స్ని అరేంజ్ చేయాలి, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ. అంటే మనకి ఇప్పుడు డైరెక్ట్గా వాటి ఫ్రీక్వెన్సీకి యాక్సెస్ లేదు. మనం మ్యాప్లో ఉన్న ఆ ఎలిమెంట్ యొక్క కీతోని మనం దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని యాక్సెస్ చేసుకోవాలి. సో మనం ప్రయారిటీ క్యూలో ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ మ్యాప్ నుంచి ఆ ఫ్రీక్వెన్సీ తెచ్చుకొని దాని విధంగా మనం అరేంజ్ చేస్తూ ఉండాలి. దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ a, b అనేది 2 ఎలిమెంట్స్ అనుకుంటే ఫస్ట్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ a మైనస్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ b. సో దిస్ ఎగ్జాక్ట్లీ మీన్స్ ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాన్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయాలి అంటే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏ పెద్ద ఉండి అంటే మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే మనకి టాప్లో ఎప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్ విత్ ద స్మాలెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంచుతాం అన్నట్టు. హోప్ యూ గైస్ గెట్ ఇట్. అంటే ఇట్స్ లాంబ్డా ఫంక్షన్ కంపారేటర్. ఈ లాంబ్డా ఫంక్షన్స్ అన్నీ నవీన్ రెడ్డి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి దాన్ని రిఫర్ చేయండి. సో ఇట్స్ వెరీ ఈజీ. మనం ఎలిమెంట్స్ని ఏ విధంగా అరేంజ్ చేయాలో మనం ఆ ప్రయారిటీ క్యూకి చెప్తున్నాం. ఇదేమన్నట్టు, ఇది మినీ హీప్ అన్నట్టు. మినీ హీప్ అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిద్ది. దేనికి అసెండింగ్ ఆర్డర్లో, మనం మ్యాప్ డాట్ గెట్ అంటే ఫ్రీక్వెన్సీకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, హ్యాష్ మ్యాప్లో ఉన్న ప్రతి ఒక్క కీని యాక్సెస్ చేసుకున్నాం. అదేలాగా ఫార్ ఇంట్ కీ మ్యాప్ డాట్ గెట్ కీ సెట్. మనకి ఇప్పుడు ప్రతి ఒక్క కీకి యాక్సెస్ వచ్చింది. మనం దీన్ని ఏం చేయాలా, ప్రయారిటీ క్యూలోకి ఇన్సర్ట్ చేయాలా. pq డాట్ ఆఫర్ అన్న యాడ్ అన్న ఒక్కటే, బట్ మనం యాడ్ చేసేటప్పుడు ఒకవేళ ఎంటీ ఎలిమెంట్ పాస్ చేస్తే మనకి ఎక్సెప్షన్ వచ్చింది. బట్ వేరే ఆఫర్ వచ్చినప్పుడు మనకి ఏం కాదు, ఆఫర్ యూజ్ చేసినప్పుడు. సో దట్ ఈస్ వై యూజ్ ఆఫర్ టు బి ఆన్ అ సేఫర్ సైడ్. మనం కీస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో హియర్ కమ్స్ ద మ్యాజిక్. మనకు టాప్ కే ఎలిమెంట్స్ కావాలి. సో యాజ్ సూన్ యాజ్ దిస్ ప్రయారిటీ క్యూ సైజ్ గోస్ ఓవర్ కే, మనం ఎలిమెంట్ విత్ ద స్మాలెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసేస్తున్నాం, ఎందుకంటే మనకి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి. సో హోప్ యూ గైస్ గెట్ ఇట్. pq డాట్ if pq డాట్ size becomes more than k, then pq dot pool. Yeah, poll is also the same. మీరు పోల్ యూజ్ చేసినా రిమూవ్ యూజ్ చేసినా సేమ్, బట్ మనం రిమూవ్ యూజ్ చేసేటప్పుడు ఎంటీ ప్రయారిటీ క్యూ ఉంటే మనకి ఎక్సెప్షన్ వచ్చింది. బట్ హియర్ ఆడ ఎర్రర్ వచ్చింది, ఇటు ఎక్సెప్షన్ వచ్చింది. సో మనకి ఇప్పటికే ప్రయారిటీ క్యూలోకి మన టాప్కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి. మనం దాని ఎలా మనం రిటర్న్ టైప్ అరే ఉంది కాబట్టి మనం ముందుగా ఒక అరే క్రియేట్ చేసుకున్నాం. అరే యొక్క సైజ్ ఎంత ఉండాలి, కే. మనం టాప్ కే ఎలిమెంట్స్ రిటర్న్ చేయాలి కాబట్టి. సో ఫార్ ఇంట్ result of I equals to priority q dot pool, isn't it? So now last row return the result. Let's see if it works out. What happened? Cannot find. Sorry, I kept a comma here. It has to be a dot. Now it might work fine. Let's see. Yeah,
let's submit it. Absolutely works, absolutely fine. సో మనం టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే it's n log n. I mean iterative, I mean first దీని కాంప్లెక్సిటీ O of n. ఇక్కడ మనం ఇన్సర్షన్ చేస్తున్నాం కాబట్టి it's log n. So complexity may be around n into k log n, I think. Yes, n log k, I think. Yeah, n log k. And space complexity వచ్చేసరికి we are using in hash map at most n elements కాబట్టి ఆర్డర్ ఆఫ్ n, అండ్ ప్రయారిటీ క్యూలో కూడా అట్ మోస్ట్ n ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. సో వరస్ట్ కేస్లో k కూడా n అంత సైజ్ ఉంటుంది కాబట్టి time complexity is n log n, I think. Yep. So that is it. Hope you guys enjoyed it. Hope you guys understood it. If you have any queries, any doubts, feel free to comment. I promise you that I will definitely gonna clear all your